అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకిక అక్షయ తృతీయ రాబోతోంది కదా. ఈ అక్షయ తృతీయ విశిష్టత ఏంటి, ఏ రోజున అక్షయ తృతీయగా జరుపుకోవాలి, మరి బంగారం తప్పనిసరిగా కొనాలా, ఒకవేళ బంగారం కొనలేకపోతే ఏ మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. పూజా గదిని, ఇంటి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ రోజున మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. అలాగే ఛానల్ని నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వైశాఖ మాసం మొదలైన తర్వాత 3వ రోజున మనము అక్షయ తృతీయగా జరుపుకుంటాం. అంటే వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాం. అక్షయం అంటే నాశనం లేనిది అని అర్థం, అంతం లేనిది అని అర్థం, క్షయం కానిది అని అర్థం. మనం ఈ రోజున ఏ పని తలపెట్టినా, ఎటువంటి వస్తువులు తెచ్చుకున్నా, ఏ శుభకార్యాన్ని తలపెట్టినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది అని ఒక నమ్మకం. అందుకని ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు కొన్ని పనులను చేపడుతూ ఉంటారు. మనకి అక్షయ అనే పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. శ్రేయస్సు అని, ఆశ అని, ఆనందమని, విజయం లభిస్తుంది అని అర్థం. మనకి మన సాంప్రదాయాల ప్రకారం వైశాఖ మాసం మొదలైన 3వ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాం. ఏ శుభకార్యాలు చేసుకోవాలన్నా, ఎటువంటి మంచి పనులు చేయాలి అన్నా, కుటుంబానికి మంచి కలిగించే పనులు చేయాలి అన్నా అనువైన రోజుగా ఈ అక్షయ తృతీయ రోజును భావిస్తారు. అందుకనే ప్రత్యేకంగా సిరి సంపదలను కలగజేసే దేవతగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. మరి అమ్మవారు సిరి సంపదలకు కలిగిస్తే కనుక ధనాన్ని అనుగ్రహిస్తుంటే ఆ ధనాన్ని అందరికీ పంచిపెట్టే బాధ్యత కుబేరుడు తీసుకుంటాడట. అందుకనే ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పూజను చేసుకోవడం జరుగుతుంది ఉంటుంది. ఆ లక్ష్మీదేవి అమ్మవారు సిరి సంపదలను కలగచేస్తూ మన ఇంట్లో ఎప్పటికీ కూడా తిష్ట వేసుకొని కూర్చోవాలి అని కోరుకుంటూ ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని మంగళకరమైన వస్తువులతో, మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించవలసి ఉంటుంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మహాలక్ష్మి యాగం చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, సకల శుభాలను పొందుతారని ప్రతీతి. ఈ అక్షయ తృతీయ రోజు గోమాతను గనక పూజ చేసి పండ్లు, గోధుమలు, బెల్లము, బియ్యము ఇటువంటివి కనుక తినిపిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుందట. మరి అటువంటి అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, తిథి అనేది ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో చూద్దాము. ఏ రోజున జరుపుకోవాలనేది తెలుసుకుందాం. అక్షయ తృతీయ ఈ 2025 ఏప్రిల్ 29వ తారీఖు మంగళవారం రాత్రి 8:37 నుంచి ప్రారంభమై తదియ తిథి అనేది 30వ తారీఖు ఏప్రిల్ 2025 బుధవారం సాయంత్రం 6:23 వరకు తదియ తిథి అనేది ఉంది. అయితే మనం సూర్యోదయానికి లెక్కేసుకుని పండగను చేసుకుంటాం కనుక వైశాఖ శుద్ధ తదియ ఏప్రిల్ 30వ తారీఖు 2025వ సంవత్సరంలో బుధవారం నాడు మనము అక్షయ తృతీయగా జరుపుకోవాలి. ఈ అక్షయ తృతీయ కొన్ని ప్రత్యేకత కూడా కలిగి ఉంది. ఈ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పరశురాముడి అవతారంలో జన్మించిన రోజు, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలిసిన రోజు, సూర్య భగవానుడు పాండవులకు అరణ్యవాసంలో అక్షయ పాత్ర ఇచ్చిన రోజు, శివుణ్ణి ప్రార్థించిన కుబేరుడు సమస్త సంపదలకు అధిపతిగా నియమించిన రోజు. అందుకే ప్రత్యేకంగా లక్ష్మీ కుబేర పూజను ఈ అక్షయ తృతీయ రోజు చేసుకుంటాం. అంతేకాకుండా అమ్మవారు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు, వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. అంతేకాకుండా సింహాచలం అప్పన్న స్వామి ఏడాది అంతా కూడా గంధంతో కప్పబడి దర్శనమిస్తూ ఉంటారు. సింహాచలం నరసింహస్వామి వారు అక్షయ తృతీయ రోజే చందనాన్ని తొలగించి నిజరూప దర్శనాన్ని స్వామివారికి కల్పిస్తారు, చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇన్ని శుభకార్యాలు జరిగిన రోజే ఈ అక్షయ తృతీయ. అందుకని మంచిగా పంటలు పండటం కోసం కూడా రైతులు భూమిని, ఎద్దులను, గోమాతను, వారి చల్లే విత్తనాలను కూడా పూజించి, ఇతర సాంప్రదాయ పరికరాలన్నింటినీ కూడా పూజించి ఆ రోజును ప్రారంభిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నుండి మరొక విశేషం ఏంటంటే త్రేతాయుగం మొదలైన రోజు కూడా. అందుకనే దీన్ని త్రేతాయుగాది అని కూడా ఈ రోజున పిలుస్తూ ఉంటారు. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసన నుండి కాపాడిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. ఇన్ని శుభకార్యాలు జరిగిన ఏకైక రోజు అక్షయ తృతీయ కాబట్టి ఈ రోజున మనం కూడా ఎటువంటి పని తలపెట్టినా దాంట్లో అక్షయంగా విజయాన్ని సాధిస్తామని చెప్తాం. అంతేకాకుండా ఆ విజయం ఎప్పుడూ కూడా క్షయం లేకుండా అక్షయంగా వృద్ధి చెందుతూనే ఉంటుందట. అందుకని అమ్మవారిని పూజించి మంగళకరమైన వస్తువులనేవి సమర్పించి అమ్మవారి స్థిర నివాసం కోసం మన ఇంట ఈ అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధించవలసి ఉంటుంది.
కుదిరిన వారు అక్షయ తృతీయ రోజు పూజ చేసుకునేటప్పుడు బంగారు లేదా పసుపు వర్ణంలో ఉన్న దుస్తులు ధరించి అమ్మవారి పూజ చేసుకోవటం వల్ల ఆర్థిక స్థిరత్వం మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయట. అంతేకాకుండా బ్రాహ్మణుడికి ఈ రోజున స్వయం పాక దానం చేయటం, పితృదేవతల పేర్లు చెప్పి వారికి తర్పణాలు వదలటం, వారి పేరున ఏదైనా దానాలు చేయటం కూడా ఈ అక్షయ తృతీయ రోజు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం కూడా అమ్మవారి పూజను చేసుకునేటప్పుడు ఒక చిన్న కుండను తెచ్చుకొని అక్షయ పాత్రగా భావించి అలంకరణ చేసి దీంట్లో మంగళకరమైన వస్తువులన్నీ ఏర్పాటు చేసుకొని పూజలో పెట్టుకోవడం వల్ల, ఈ కుండ ఇంట్లో ఉండటం వల్ల ఇది అక్షయ పాత్రగా మారి మన ఇంట్లో ఏవైతే వస్తువులన్నీ ఈ అక్షయ పాత్రలో వాడామో అవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా వృద్ధి జరుగుతూ ఉంటాయని నమ్ముతారు. అందుకని ప్రత్యేకంగా అక్షయ పాత్రను పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది ఈ అక్షయ తృతీయకి చాలా మంచిది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు దానానికి విశిష్టత ఉంది. నీళ్లు పోసిన కుండని, దీన్ని ఉదక భాండం అని అంటారు, దీనిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలట. అలాగే పేదవారికి చెప్పులు కానీ, గొడుగు కానీ, వస్త్రం కానీ, మజ్జిగ, కొబ్బరి నీరు ఇటువంటివి దానం ఇస్తే కనుక ఆర్థిక వృద్ధి పెరుగుతుంది అని అంటారు. చెప్పులు దానం చేస్తే కనుక స్వర్గప్రాప్తి కలుగుతుందట. ఒక బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇస్తే మన పితృదేవతల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్తారు. పూర్తిగా స్వయం పాక దానం ఇవ్వలేని వారు ఈ విధంగా ఒక గుమ్మడికాయ తీసుకొని దీనికి తగిన దక్షిణ కూడా పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా స్వయం పాక దానం ఇచ్చిన ఫలితం కలుగుతుందట. మరి బంగారము అందరూ అనేది అక్షయ తృతీయ కొనలేరు. అక్షయ తృతీయకి బంగారం వెండి తప్పనిసరిగా కొనాలా అని అంటే అలా ఏమీ లేదండి. ఏది కొన్నా, ఏ శుభకార్యం తలపెట్టినా వృద్ధి చెందుతుందని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆర్థిక శక్తి ఉన్నవారు బంగారము లేదా వెండి కొనుక్కుంటూ ఉంటారు. ఏదైనా చిన్న రూపు కానీ, వెండి కుంకంబరిన దగ్గర నుంచి చిన్న చిన్న కాయిన్స్ కానీ ఇక వాళ్ళ శక్తి మేరకు కొనుక్కుంటూ ఉంటారు. అది అలా కొనాలి అని అక్షయ తృతీయకి ఏమీ లేదండి. అలా కొనలేని వారు, ఆడవారందరూ కోరుకునేది పసుపు కుంకం సౌభాగ్యం ఎప్పుడు ఉండాలని. మరి అందుకనే పసుపు కుంకాన్ని తప్పనిసరిగా అక్షయ తృతీయకి తెచ్చుకోవాలి. ధనలక్ష్మి కొంచెం పెట్టుకోవాలి అనుకుంటే ఆ కొంచాన్ని కొని తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా రాతి గౌరమ్మ, ఇప్పటి వరకు గౌరీదేవి ఇంట్లో లేదు అనుకుంటే గౌరమ్మని తెచ్చి కొని తెచ్చుకోవచ్చు. అందులో అక్షయ తృతీయ రోజు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించే పద్ధతి కూడా ఉంది కనుక గౌరీ అమ్మవారిని తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా రాళ్ళ ఉప్పుని తెచ్చుకోవాలి ఇంటికి. అందులోనూ ఈ రాళ్ల ఉప్పుని అక్షయ తృతీయ రోజు పూజలో కూడా అక్షయ పాత్ర కోసం వాడుతూ ఉంటాము. అంతేకాకుండా మజ్జిగ, కవ్వం, ముఖ్యంగా బార్లీ గింజలు ఇవన్నీ కూడా బంగారంతో సమానంగా పోలుస్తూ తెచ్చుకోవడం జరుగుతుంది. ఇంటికి ఒక తులసి మొక్కని తెచ్చుకొని ఆ తులసి మొక్కని ఇంట్లో నాటుకోవటం ఇవన్నీ కూడా శుభకరమైన ఫలితాలను ఇస్తాయి కనుక ఈ వీటిల్లో ఏవి తెచ్చుకోగలిగితే అవి తెచ్చుకొని అమ్మవారి ముందు సమర్పించి ఆ రోజున అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోవటం వల్ల తప్పనిసరిగా ఆ ఇంట్లో ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏవైనా దూరం అయిపోయి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజున ఎవరికైనా ఒక ముత్తైదువు కూడా జాకెట్ ముక్క, శక్తి ఉంటే చీర, పసుపు కుంకుమ, గాజులు, పూలు ఇటువంటివన్నీ కూడా దానం చేయటం వల్ల తిరిగి వాళ్ళకి సువాసినిత్వం అనేది జీవితాంతం కూడా కలుగుతుందట. అందుకని అవి కూడా దానం చేయాలి అని అంటారు. కొత్త కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, బంగారం లేదా ఇతర ఆస్తి విషయాల్లో వంటి పెట్టుబడులు పెట్టడం కానీ, వివాహం ప్రయత్నాలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అక్షయ తృతీయ రోజు శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా వాళ్ళకి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో తమ భవిష్యత్తులో మంచి వరుడు కావాలని కోరుకుంటూ కూడా ధాన్యాలు, తాజా పండ్లు ఇటువంటివన్నీ కూడా దానం చేయటం వల్ల వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అంటారు. ఈ అక్షయ తృతీయ రోజు ఇటువంటి మంచి పనులు చేయాలి. అయితే పూజని ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే 30వ తారీఖు బుధవారం 5:41 తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12:18 లోపల లక్ష్మీదేవిని పూజించాలి. ఇదే రోజు కుబేర లక్ష్మీదేవి పూజను కూడా చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా బంగారం ఏదైనా శక్తి ఉండి, ఆర్థిక శక్తి, బంగారం లేదా వెండి కొంటాము ఆ సెంటిమెంట్ ఉంది అనుకున్న వాళ్ళు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:20 లోపల కూడా బంగారం కొనుక్కోవడానికి చాలా మంచి సమయం అని చెప్పచ్చు. మరి ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకోవాలి అనుకుంటే 27వ తారీఖు మనకి అమావాస్య వచ్చింది, చైత్ర అమావాస్య. అమావాస్యకి ఎవ్వరూ కూడా తొందరగా ఇంటిని శుభ్రపరచుకోవడం అని చేయరు. ఎందుకంటే ముందుగానే శుభ్రం చేసుకొని అమావాస్య లక్ష్మీ పూజలు కానీ, అమావాస్య పరిహారాలు కానీ చేసుకునే పద్ధతి ఉంటుంది. అటువంటి వాళ్ళు 27కు ముందుగా మంగళ శుక్రవారాలు కాకుండా ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకొని అమావాస్య తర్వాత ఇక శుభ్రం చేసుకునే పని లేకుండా అక్షయ తృతీయ పూజను చేసుకోవచ్చు. ఎవరైతే అక్షయ తృతీయకి ముందుగా మేము శుభ్రం చేసుకుంటామో అమావాస్య పూజలు మేము చేయము,
చేసుకుంటాము, పట్టింపు మాకు లేదు అనుకుంటే కనుక అమావాస్య తర్వాత 28 సోమవారం, మళ్ళీ మంగళవారం టైం ఉండదండి. 27, 28 తారీఖులో మీరు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. 30వ తారీఖు మాత్రం ఇంటిని, పూజా గదిని శుభ్రం చేయడం కానీ, బూజులు దులపడం కానీ అటువంటివి ఏమీ చేయకుండా అమ్మవారి పూజ చేసుకోవడానికి ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకొని అక్షయ తృతీయ పూజను చేసుకోవాలి. అమావాస్య మీరు ఏదైనా లక్ష్మీ పూజ చేసుకోవాలనుకుంటే ఆదివారం అమావాస్య అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. అటువంటి అమావాస్య ఉంది కనుక 27వ తారీఖు అమావాస్య రోజు చేసుకోకుండా ముందుగా శుభ్రం చేసుకోవటం, లేదా 28వ తారీఖు శుభ్రం చేసుకోవడం చేసి అక్షయ తృతీయకి సిద్ధం కండి. ఇదండి అక్షయ తృతీయ. ఎప్పుడు పూజ చేసుకోవాలి, బంగారం బదులుగా ఏమేమి కొనాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, అలాగే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.